పిల్లారా, ఈ ఉదయవేళ మనము మొదటగా అనే దాని మీద మనము నేర్చుకుందాం ఒకసారి. ఎందుకంటే బైబిల్లో మొదట ఏం చేయాలో బైబిల్ చెప్తుంది అనమాట. మొదట ఏం చేయాలి అనేది మనం ఉదయవేళ నేర్చుకుందాం. చూడండి పిల్లారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 34 మనం చూద్దాం. మత్తయి సువార్త. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన నామనిస్తారు. అంటే శరీరానికి కావలసిన వస్తువు, ప్రాణానికి కావలసిన ఆహారమును, అంటే నీకు ఏమి కావాలో, ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా అని విచారిస్తున్నావు ఈనాడు. ఎందుకంటే మనిషి ఏమి తిందునా, ఏమి త్రాగుదునా. అరే, నువ్వు చదువుకోకపోతే ఏం తింటావురా? కాలేజీ మానేసి ఏం తాగుతావు, ఏం తింటావు, ఏం ధరించుకుంటావు, ఎలా బ్రతుకుతావు అంటారు. ఎలా బ్రతుకుతావు అంటే దాని అర్థం ఏంటి? ఏం తింటావు, ఏం ధరించుకుంటావు, ఏమి తాగుతావు అని. ఏం తింటావు, ఏం ధరించుకుంటావు అని అర్థం అన్నమాట. కాబట్టి చాలామంది అలాగంటూ ఉంటారు. పనికి వెళ్ళకపోతే ఏం తింటాం, ఏం తాగుతాం, లేకపోతే ఏం ధరించుకుంటాం. కొన్నిసార్లు మీ ఇంట్లో వాళ్ళు అంటుంటారు, కొన్నిసార్లు నువ్వు ఇంటి దగ్గర పనికి వెళ్ళకుండా అలా కూర్చొని ఉండవు అనుకోండి. ఏ పని వెళ్ళకుండా ఏదో ఒక వంక చెప్పి సెల్ ఫోన్ ముందు పెట్టుకొని అలా కూర్చొని ఉన్నప్పుడు మీ ఆవిడ అంటది. అలాగే సాతానుడు కూడా ఏమి తిందువా, ఏమి తింటావు, ఏమి త్రాగుతావు అనే సాతానుడు కూడా ఆలోచనలు పెడుతూ ఉంటాడు. కాబట్టి ఏమి తిందునా, ఏమి త్రాగుదునా అని మీరు విచారించుకుడి అని చెప్పాడు. అసలు ఏమి తింటామా అనేటువంటి విచారమే మీకు ఉండకూడదు. చాలామంది మొదటగా చేసే పని ఏంటంటే ఏమి తిందునా, ఏమి త్రాగుదునా అనే దాని గురించే ఆలోచిస్తుంటారు. ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు చెప్పండి? ఆయన అంటుంటాడు, మా ఆవిడకి ఎప్పుడు అదే ఆలోచన అండి, ఎప్పుడు ఆవిడకి అదే ఆలోచన. ఏం తింటాం, ఏమి ధరించుకుంటాం, ఏమిటి అనే దాని గురించి ఎప్పుడు ఆవిడ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. విచారించడం అన్నా బాధపడడం ఒకటే. ఎప్పుడు కూడా ఏమి తింటాం, ఏం ధరించుకుంటాం అని బాధపడేటువంటి వారే విచారాలు, ఐక్య విచారాలు కలిగిన వాళ్ళు అంటారు. ఆయన ఏమి తిందునా, ఏమి త్రాగుదనని మీరు విచారపడండి, అప్పుడు నేను మీకు ఏమి కావాలో వాటన్నిటి కూడా మీరు విచారపడుతున్నారు, బాధపడుతున్నారా అని చెప్పి నేను వచ్చి మీకు సహాయం చేస్తాను అని చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్పాడనంటే, పిల్లారా, ఆయన ఏం చెప్పాడనంటే ఏమి తిందునా, ఏమి త్రాగుదునా అని మీరు విచారించుకుడి. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, లేకపోతే ఏమి ధరించుకుందామా అని విచారించుకుడి. అన్ని జనులైతే వీటన్నిటి విషయమే విచారిస్తారు. అన్ని జనులు అంటే ఇతరులు, లోకస్తులు, ఆయన నమ్మనటువంటి వారు, వేరే వేరే మతాలను నమ్మినటువంటి వారు, వీళ్ళందరూ అయినట్లయితే ఈ శరీరాన్ని గురించి, ప్రాణాన్ని గురించి విచారిస్తారు. ఏమి తిందామా, ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి తాగుదామా, ఎలాగా, ఏంటని వారు ఎప్పుడు కూడా దీని గురించి బాధపడుతుంటారు అన్నమాట. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, లేకపోతే ఏమి ధరించుకుందామా అని ఎవరు బాధపడుతుంటారంటే అన్ని జనులు బాధపడుతుంటారు. ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ విధంగా
ఏమి తిందుమా ఏమి ధరించుకుందామా అని బాధపడేటువంటి వారు అన్ని జనులు కాబట్టి మీరు ఏమి తిందునా ఏమి త్రాగుదని మీరు విచారించొద్దు, బాధపడొద్దు, ఆలోచించొద్దు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ మాట నువ్వేం చేయాలా? పాటించాలి. మరి మరి ఏం చేయమంటావయ్యా? మరి ఎలాగా? మరి ఏం తింటాం? మరి ఏం తాగుతాం? ఏం ధరించుకుంటాం? మరి అయినా అవసరమే కదా మరి అని అనుకుంటావు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, చూడండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. నీకు ఆహారం కావాలన్న విషయం ఆయనకు తెలుసు, కావాలన్న విషయం ఆయనకు తెలుసు, నీకు వస్త్రాలు కావాలన్న విషయం ఆయన తెలుసు. కాబట్టి నువ్వు ఆయనకేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నువ్వు దాని గురించి ఏం బాధపడక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా విచారిస్తుంటావు ఎప్పుడు నువ్వు ఏమి పొందుకోలేవు, ఏమి నువ్వు పొందుకోలేవు. ఏమి తిందునా ఏమి త్రాగుదునా ఏమి ధరించుకుందునా నువ్వు ఎప్పుడైతే విచారపడుతుంటావో బాధపడుతుంటావో నీకు అసలు ఏమి ఇవ్వడు ఆయన. ఏం తింటావు ఏమి తాగుతావు నీ భర్తను శోధించడమో ఇంట్లో వాళ్ళని శోధించడమో చేస్తుంటావు, వాళ్ళని కూడా బాధ పెడుతుంటావు. అప్పుడు నీకు ఏమి ఇవ్వడం. చాలామంది ఆయన ఎందుకు ఇవ్వడంటే ఈ విధంగా విచారించి ఎందుకు ఇవ్వడం లేదు ఆయన అంటే వీటన్నిటి గురించి విచారిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఇవ్వడం. అందుకని విచారిస్తే ఇవ్వడు ఆయన. మరి ఎలా ఇస్తాడు? మరి ఆయన ఏ విధంగా ఇస్తాడు, ఏమి చేస్తే ఇస్తాడు అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడనండి? మొదటగా మీరు ఆయన రాజ్యమును ఆ నీతిని, అంటే ఆ రాజ్యమనగా ఆయన రాజ్యమనగా ఏమిటి చెప్పండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందుల ఆనందమును వెతుకుడి అంటాడు. మొదట నీవు ఆయనకి విరోధంగా ఏమైనా ఉన్నట్లయితే, ఆయన చేయవలసినవి ఏమైనా ఉన్నట్లయితే, నీతి అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుట, ఆయనకి విరోధమైన ఏమైనా ప్రేమ కలిగి ఉండమండం, తగ్గించుకొని ఉండమండం, ఇవన్నీ ఆయన యొక్క వాక్యం. ఆ వాక్యం ఏం చెప్తుందో మొట్టమొదట ఆ వాక్యాన్ని నువ్వు ఆ వాక్య ప్రకారంగా ఉండాలి మొట్టమొదట. అప్పుడు సమాధానము వచ్చేస్తా నీకు. ఎందుకంటే ఆయన వాక్య విషయంలో అన్నీ పాటిస్తున్నావు అనుకోండి, అప్పుడు నీకు ఆయనకి మధ్య ఏమవుతుంది చెప్పండి? నువ్వు ఆయన వాక్యాన్ని పాటించకపోతే ఆయన నీకు విరోధం ఉంటుంది. అందువల్ల నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము వాటిని పొందుకోవడానికి కోసం వాటిని వెతుకు అన్నాడు. వాటి గురించి ప్రార్థించు. వాటిని అవి నాకు కావాలి, అవి నాకు లేవే, అవి నాకు కావాలి అని చెప్పి మొదటగా వీటిని వెతకమన్నాడు. వీటిని అడగాలి. నాకు ఆ నీతిని దయచేయ, మా ఇంట్లో ఆ సమాధానాన్ని దయచేయ, నాలో ఆ పరిశుద్ధాత్మ ఆనందం దయచేయ. దీన్ని గురించే నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా ఎక్కడైనా ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉన్నానా ఏంటి అని చెప్పి వెతుకుతూ ప్రార్థిస్తూ కనుక ఉంటే నువ్వు అసలు విచారించడం మాని. ఎందుకంటే విచారించినందువల్ల ఆయన నీకు ఇవ్వడం, ఆలోచించినందువల్ల ఏమ్మా బ్రదర్ ఏం చేస్తున్నాడు, అది విచారాలు పెట్టుకున్నాడు, ఆ మంచానికి అడ్డుకు పడిపోయి ఉన్నాడండి. ఏమ్మా బ్రదర్ ఏం చేస్తున్నాడు, అది ఇది ఆలోచిస్తూ అలా మంచానికి అడ్డుకు పట్టుకుని ఉన్నాడండి. ఇస్తున్నా ఉన్నాడు ఫోను, లేవలేకపోతున్నాడండి, కూర్చోలేకపోతున్నాడండి, ఏడుస్తున్నాడండి, బాధపడుతున్నాడండి. ఏం తిందునా ఏమి త్రాగుతున్నా ఎలాగా ఏంటా అని చెప్పి, ఈ అప్పులన్నీ ఎలాగా ఏంటా అని చెప్పి వాటి గురించి నేను వాటి గురించే బాధపడను. మీరు నాకున్నది ఉంటే ఇప్పటికి మీరు ఏడుతూ ఉండేవారు. ఎందుకంటే 1,00,000 2 లక్షలు ఉండగానే ఏడుతూ ఎందుకు ప్రార్థన రాలేదు మీ ఆయన అంటే అప్పుల గురించి ఏడ్చేస్తున్నాడండి, బాధపడిపోతున్నాడండి,
అందుకని ప్రార్థన రాలేదండి. అందుకని అందరూ వచ్చి పలకరించి వెళ్ళిపోతున్నారండి. మేము చెప్పామండి బ్రదర్కి, బ్రదర్ మాకు అప్పుడప్పుడు చెప్తుంటావు, నువ్వే ఇలా అయిపోయింది అన్నావండి. అర్థమైంది మీకు? ఇలా బాధపడిపోతుంటారు చాలామంది. నేనేం చేయను, ఆయన రాజ్యాన్ని వెతుకుతుంటా. హల్లెలూయా! ఆ నీతి, ఆ సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందాన్ని కనుక మనము ఆయన సన్నిధిలో వెతుకుతూ ఉంటే ఏ విధంగా సంపాదించుకుందామా? వెతకడం అంటే ఏమిటి చెప్పండి? ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, ఏమండి, అది పోగొట్టుకున్న దానిని మరలా ఎక్కడ దొరుకుతుందా అని వెతకడం. దొరికినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? సంతోషపడడం. అక్కడే అలాగే ఆదాము దగ్గర మనం ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాం ఆదాం వల్ల. ఇప్పుడు దాన్ని మరలా వెతికి ఏం చేస్తున్నావు చెప్పండి? నువ్వు ఆయన సన్నిధికి వచ్చి వెతికి దీన్ని సంపాదించుకున్నావు. అలాగే ఎప్పుడు కూడా ఆయన రాజ్యమును, నీతిని వెతకండి. అప్పుడు దేన్ని వెతకమన్నాడు? మొదట ఏమి తిందునా ఏమి త్రాగుదునా అని వస్త్రాలను వెతకండి అన్నాడు ఆయన. దాన్ని వెతికితే, దాని గురించి విచారిస్తే పని అవదని చెప్పాడు. మరి ఎలాగయ్యా అంటే, మొదటగా నా రాజ్యమును వెతకండి. నువ్వు మొదటగా ఏం చేయాలి చెప్పండి? నా రాజ్యాన్ని నువ్వు, ఆయన పని నువ్వు చేయి. మొదటగా ఆయన నీతిని పాటించు, సమాధానాన్ని పాటించు. ఆయన చేయవలసిన నీతి కార్యాలు చేయి, సమాధానాన్ని కలిగి ఉండు, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండు. ఆటోమేటిక్గా ఆయన నీకేమి కావాలో కాబట్టి మొదటి ఎదుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి, అంటే నీకు కావలసిన వస్త్రములను, ఆహారమును, ఆయన నీటిని నీకు అనుగ్రహిస్తాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా! కానీ మనం అలా కాదు కదా. మొదట ఇస్తే అప్పుడు మందిరానికి వస్తా. మొదట ఎన్ని ఇస్తే నేను నమ్ముతా. మొదట ఎన్ని ఇస్తే అప్పుడు నీతిగా జీవిస్తా, సమాధానంగా ఉంటాను, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటా. మరి తినడానికి, తాగడానికి, ధరించుకోవడానికి ఏమీ లేకపోతే సమాధానంగా ఎక్కడ ఉంటామండి? ఆనందంతో ఎక్కడ ఉంటామండి? పాస్టర్ గారు, ఎక్కడి నుంచి ఉంటామండి? ఇక అసలు బుద్ధి బుర్రందా మీరు చెప్తున్నారు కానీ అనుకుంటాం అనమాట. నువ్వు కానీ మెసేజ్ ఏం చెప్పాడు? నువ్వు చెప్పింది చేయాలి, ఆయన చెప్పింది చేయాలి. కానీ నువ్వేమంటావు అంటే, నేను ఆయన చెప్పింది చేయను, నా ఇష్టం ప్రకారం నేను చేస్తానంటే నువ్వే ప్రమాదంలో పడిపోతావు. కానీ మొదటగా వెతకాల్సింది ఏంటంటే, ఏమి తిందునా ఏమి త్రాగుదునా అని. తిండిని గురించో, వస్త్రముల గురించో, నీటిని గురించో కాదు వెతకాల్సింది. మొట్టమొదట ఆయన రాజ్యమును వెతికితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయని చెప్పాడు. కానీ మొదటగా వీటిని వెతుకుతుంటారు చాలా మంది. ఆయన్ని తర్వాత వెతుకుతారు, ఇది తర్వాత అడుగుతారు. ఈ రాజ్యం గురించి విచారించరు. అయ్యో నాలో నీతి లేదే, సమాధానం లేదే, పరిశుద్ధాత్మ ఆనందం లేదే, సహాయం చేయనాయనా అని అడగరు. దీన్ని అడుగుతూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఆయన ఇస్తాడు నీకు. ఏదో పని ఇచ్చి ఏదో ఒక విధంగా ఆయన నేనేం చేస్తాడు చెప్పండి? పోషిస్తాడు ఆయన. కానీ నువ్వేం చేస్తుంటావంటే ఆయన రాజ్యాన్ని వెతకకుండా ఈ శరీరాన్ని గురించి, దీని గురించి ఆలోచిస్తుంటావు. అందుకనే మొదటగా నువ్వు చేయవలసింది ఏమిటి చెప్పండి? అందుకే తర్వాత అన్నాడు, రేపటిని గురించి మీరు చింతింపకుడి. రేపటి గురించి నువ్వు ఆలోచించొద్దు. రేపటి దినము దాని సంగతులు చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. రేపటి దినము, ఆ దినము రేపటి దినము దాని సంగతులు కూడా చింతించును. నువ్వు చింతించవద్దు అన్నాడు ఆయన. నా మనసు రేపు ఎలాగా, ఈ రోజుదే చాలును. కానీ నువ్వేం చేస్తావు చెప్పండి? రేపు ఎలాగా? అమ్మాయిలు పెద్దోళ్ళు అయిపోతున్నారే, అబ్బాయి పెరిగిపోతున్నాడే, రేపు ఎలాగా? ఏమిటి వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలాగా? వీళ్ళకి ఉద్యోగాలు ఎలాగా? రేపు ఏం తింటారు వీళ్ళు? ఎలా బతుకుతారు ఏంటి వీళ్ళు? బాబోయ్
అని రేపటి గురించి ఆలోచించి వాళ్ళ కోసం నువ్వు ఏం చేస్తుండో చెప్పండి. డబ్బు సంపాదించి డబ్బులు వచ్చినాయి అంటే చాలు, పిల్లలకి ఏం కొందామా, ఏం చేద్దామా, మార్కెట్కి తీసుకెళ్ళిపోదామా, ఆయన కోసం ఏం చేద్దాం అనుకో. ఎప్పుడు కూడా ఏమైనా డబ్బులుంటే ఆయన కోసం ఏం చేద్దామా అనుకోవు. కానీ మా అమ్మాయికి ఏం కొందాం, మా అబ్బాయికి ఏం కొందాం, పెద్దానికి ఏం కొందాం, చిన్నదానికి ఏం కొందాం, పెద్దోడికి ఏం కొందాం, చిన్నోడికి ఏం కొందాం, మా ఆవిడకి ఏం కొందాం, మా ఆయనకి ఏం కొందాం అనుకుంటారు మత్స్య సంఘాల్లో. చాలామంది డబ్బులు ఉండగానే. మీకు అర్థమైందా? కానీ పిల్లారా, డబ్బులు ఉండగానే ఏం చేస్తారు చెప్పండి? అవి కొందాం ఇవి కొందాం అనుకుంటారు. కానీ ఆయన కోసం మనం ఏమి చేద్దాం? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటగా నువ్వేం చేయాలి? ఆయనకి ఏమి చేయాలా? నీతి పాటించాలన్నది బైబిల్లో. నీతి కార్యాలు చేయాలి. ఎవరికైనా మనం అవసరంతో పాలు పొందుదాం, ఎవరికైనా ఏదైనా సాయం చేద్దాం. అందుకని మొట్టమొదట ఆయన గురించి, తర్వాత నీ కుటుంబం, తర్వాత నీవు. జగన్ గారు అది చెప్పారు. అందుకని మొదటగా ఆయనకి ఇవ్వాలి. నువ్వు మొదటగా ఆయన రాజ్యాన్ని వెతకాలి, మొదటి స్థానంలో ఆయన పెట్టాలి. కానీ స్థానం పెట్టుకుని తర్వాత, లేకపోతే నిన్ను పెట్టుకుని తర్వాత ఆయన్ని పెడతాను, లేకపోతే చివర పెట్టేస్తాను. ఆయన డబ్బులో నేనుకున్నా ₹1,00,000, మా ఆయనకి బండి ఉంది, మా కుర్రాడు కూడా బండి కొంటే బాగుంటుంది అనుకుంటాను. మొదటి స్థానం నీ పిల్లలకి, నీకు, నీ ఇంట్లో చేస్తుంటావు. కానీ మొదటగా ఆయన ఇవ్వాలి, మొదటగా ఆయనది చెయ్యాలి, మొదటగా ఆయన్ని వెతకాలి, ఆయన రాజ్యమును వెతకాలి. రేపటిని గురించి ఆయనే చూసుకుంటాడు. రేపటి దినాన్ని గురించి ఆయనే సహాయం చేస్తాడు. ఈ దినమున పిల్లారా, నీవు ఆయన సన్నిధిలో నీతిమంతుడుగా, సమాధానం కలిగిన వ్యక్తివిగా, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వ్యక్తివిగా, ఆ రాజ్యాన్ని వెతుకుతున్న వ్యక్తివిగా ఉన్నట్లయితే ఈ క్షణంలో ఎత్తబాటు జరిగి వెళ్ళిపోతావు. ఆయన నమ్మనిస్తావు. హల్లెలూయా. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా అని విచారిస్తూ, రేపటి గురించి కూడా విచారిస్తూ, ఇండియా డెవలప్ అయిపోతుంది, ఇంకా డెవలప్ అయిపోతుంది, రేపైతే ఇంకా కొనలేం, పిల్లల కోసం ఇంకేం సంపాదించలేము, రేపైతే ఇప్పుడే కొనేద్దాం, ఇప్పుడే సంపాదించేద్దాం, ఇప్పుడే బంగారం కొందాం, ఇప్పుడే అవి కొందాం, ఇప్పుడే కొనేద్దాం. రేపటి గురించి ఆలోచించి ఇప్పుడే సమకూర్చుకుంటున్నారు, ఇప్పుడే విచారాలు పడి ఇప్పుడే సంపాదించుకుంటున్నారు. తెలివైన వాళ్ళు అంటే వీళ్ళే, లోక తెలివితేటలు అంటే ఇవే. నిజమైన వధువు అలా కాదు. ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతుకుతుంది. మొదటగా ఆయన, తర్వాత ఏదైనా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలామంది ఏం చేస్తారు చెప్పండి? మొదట శరీరం, తర్వాత ప్రాణం, అంటే మొదటగా ఆహారాన్ని, తర్వాత వస్త్రాలని, తర్వాత ఆయన. ఇలాంటి వాళ్ళు ఏమీ పొందుకోలేరు. నా రాజ్యమును, నా నీతిని మీరు మొదటగా వెతుకుని అప్పుడవన్నీయో మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. మా ఆయన ఒకటే విచారపడిపోతున్నాడండి. ఏం తిందామా, ఏమి త్రాగుతుందా, పిల్లలు ఏం తింటారా, నేనేం తింటానా. ఆవిడ అసలు విచారపడి వాక్యం కూడా సరిగ్గా ఎప్పుడు బుర్రంచుకొని కూర్చుంటుంది ఆవిడ. వింటున్నా కానీ వాక్యం వినాలనిపిస్తుంది ఆవిడికి. మా ఆవిడకైతే ఇంకా అదే ఆలోచన. అర్ధరాత్రి కూడా మెలుకొని ఇదే విచారాలతో బాధపడతా ఉంటుంది ఆమె. నాకంటే ఎక్కువ ఆవిడికి. రోడ్డు మీద వెళ్తా ఉంటే ఏమైనా కనబడ్డాయి అనుకోండి, డబ్బులు లేవు, పిల్లలు అటెక్కు చూస్తున్నారు, అయ్యో ఏం తిందునా, ఏమి తినచ్చే విచారం, ఒకటే బాధ. ఇలాంటి వాళ్ళకు పరలోక రాజ్యం ఉండదు. ఏమి తిందునా, ఏమి త్రాగుదనని విచారించవద్దు. ఇస్తే తినడం, లేకపోతే కొనము. ఏమండి? రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే ఆయన ఇస్తాడు కాబట్టి ఇస్తే తింటూ వెళ్ళడమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటగా దేన్ని వెతకాలి చెప్పండి? అందుకని మొదటగా నీ హృదయంలో ఎప్పుడు ఆయనే ఉండాలి. ఆయన గురించిన విచారం, ఆయన గురించిన భారం, ఆయన గురించిన ప్రార్థన తప్ప ఏ మాత్రం కూడా ఐక్య విచారాలు
ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి కొనుక్కుందునా, ఏమి సంపాదించు, ఏమి తిందునా, ఏమి దాచుకుందునా, ఏమి దాయలేకపోయినాయి, సంపాదించలేకపోయినాయి అనేటువంటి విచారాలు ఏ మాత్రం కూడా నీలోకి రానివద్దు. అవి వచ్చినాయి అంటే నీకు మతి మరిపి వచ్చేది. ఆ విచారాలు ఉన్న వాళ్ళకే వాక్యం గుర్తుండదు. ఆ రాజ్యాన్ని వెతకడం అంటే ఎప్పుడైతే ఏ వర్తమానం వింటావో ఆ వర్తమానం గురించి, అయ్యా అది నా జీవితంలో దయచేయ్యా, ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలి నాయన, సమాధానం కలిగి ఉండమన్నావు, సమాజంలో అందరితో సమాధానంగా నేను ఉన్నప్పుడు అది నా జీవితంలో నెరవేర్చబడినట్టు నాయన, నువ్వు ఓర్పు కలిగి ఉండమన్నావు, సహనము కలిగి ఉండమన్నావు, ప్రేమ కలిగి ఉండమన్నావు. ఎవరైనా నిందించినా, వెలివేసినా, శ్రమ పెట్టినా నేను ఓర్పు శ్రమ కలిగి ఉన్నప్పుడే అది నా జీవితంలో నెరవేర్చబడినట్టు. విన్న వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడకపోతే వేస్ట్. వీటి దగ్గర ఇక్కడ విని అవి నెరవేర్చగలిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళగానే అవి పాటించకపోతే నీ జీవితంలో వాక్యం నెరవేర్చబడకపోతే నీ శరీరం వాక్యంగా మారినట్టు కాదు. అది నెరవేర్చబడమే నీ శరీరం వాక్యంగా మారడం, మహిమ శరీరంగా మారడం. హల్లెలూయా. లేకపోతే వాక్యంగా మారట్లేదు, వింటున్నావు కానీ దాని ప్రకారం నువ్వు ఉండకపోతే వాక్యంగా నువ్వు మారట్లేదు. మారకపోతే నీ శరీరం మారి పైకి వెళ్దాం. అర్థమైందా? అందుకని అంటారు ఇక్కడ వాక్యం బాగానే ఉంటారు, ఇంటి దగ్గర ఏమో మళ్ళీ అన్నుల్లా ఉంటున్నారండి అంటే వాక్యాన్ని నీ జీవితంలో అది నెరవేర్చబట్టలేదు. చెప్పిన మాట నీ జీవితంలో నెరవేరాలి. ప్రేమ కలిగి ఉండమంటే ప్రేమ కలిగి ఉండవనుకో నీ జీవితంలో ఇది నెరవేరినట్లు లెక్క. కానీ నేను లేవనుకో, ప్రేమ కలిగి లేవనుకో, ఆ వాక్యం నీ జీవితంలో నెరవేరలేదు. సాతానుడిది నెరవేరినట్టు, వాడు ద్వేషం కలిగి ఉన్నాడు కాబట్టి అది నెరవేరుతుంది. సాతానుడు నెరవేరుస్తున్నాను, పగ, ద్వేషము, కక్ష వాడి చెప్పిన ఇట్లా. కాబట్టి పిల్లారా, ఇక్కడ వాక్యం చెప్తుందంటే మొదటగా ఆయన రాజ్యమును మీరు వెదకండి. రేపటి గురించి నేను పరిచర్య రాకముందు రేపటి గురించి ఆలోచన రాకుండా మనసు ఆయన మీద పెట్టి ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండేవాడిని. మనస్సుని ఇంకా ఆయన మీద తప్ప ఇంకా రేపటి గురించి, తిండి మీదకి కానీ, వస్త్రం మీదకి కానీ, వేటి మీద కూడా ఆలోచన వెళ్ళనివ్వకుండా ఆలోచన ఆయన మీద ఉండి ప్రార్థిస్తూ రేపటి గురించి అసలు ఆలోచన రాకుండా ప్రార్థిస్తూ ఉండేవాడిని అనమాట. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఆయన రాజ్యాన్ని వెతికే వారికే ఆయన ఇస్తాడు. అందుకని ఆయన ఏదో విధంగా ఏలియా ఉన్నాడు, ఏమి తిందునా ఏమి త్రాగుదని విచారించలేదు, కానీ కాకోలముల ద్వారా ఆయన తీసుకొచ్చి పోషించాడు. ఆయన ఎవరొకరి ద్వారా ఆయన పోషిస్తాడు, ఏదో విధంగా ఆయన పోషిస్తాడు. రాజ్యాన్ని వెతికితే చాలు, ఆయన ఏదో విధంగా నీకు సహాయం చేస్తాడు, ఏదో విధంగా నీ యొక్క అక్కర్లను ఆయన తీరుస్తాడు ఆయన. కానీ నేను విచారిస్తూ కూర్చున్నావు అనుకో, బాధపడుతూ కూర్చుంటే ఏమి ఆయన ఇవ్వడం. ఆయన ప్రార్థన చేసుకోవడం మానేసి, ఆరాధన చేసుకోవడం మానేసి, ఈయన చేసుకున్న దగ్గర నుండి నా బతుకు బాగోలేదు, నా జీవితం బాగోలేదని ఆయన తిడుతూ అలాగా ప్రార్థన చేసుకోకుండా అలాగుంటే ఏమీ పొందుకోలేవు. ఇంకా ఇంకా దిగజారిపోతాను. ఐక్య విచారాలు కలిగి ఉండే కొద్ది ఇంకా 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 కష్టాల్లోకి వెళ్ళిపోతాం, బాధల్లోకి వెళ్ళిపోతాం. ఆయన రాజ్యాన్ని, నీతిని ఏం చేయాలి? ఎదకాలి. బిగబట్టకూడదు. మనం కానుకలు వేయడం, కానుకలు కూడా దొంగిలెత్తుంటాను. ఆరాధన అయిపోయిన తర్వాత వేయకుండా వెళ్ళిపోతుంటాను. నీ జీవితంలో లేకుండా నెరవేర్చలేదు. ఇక అర్థమైందా? నీకు గుర్తుండదు, జ్ఞాపకం ఉండదు. మందిరానికి వెళ్తున్నామంటే అన్నీ మాకు గుర్తుండేవి. ఓరకనే వెళ్ళేవాళ్ళు కాదు మందిరానికి వచ్చినాడు. ఓరకనే చేతులు అడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నేనేదో డబ్బులు ఆశించి చెప్పట్లా, నీవు వాక్యం మీరిపోతే ప్రమాదంలో పడబోతున్నావు అని చెప్తున్నాను నేను. నీకు అది తెలియట్లా. అర్థమైందా? అలా వేయకుండా ఉంటే ఓ పాస్టర్ గారి కంటే ఈయనకి ఎక్కువ ప్రత్యక్ష ఉందా, దేవుడేమన్నా చెప్పాడేమో ఈయనకి, ఏదని అనుకుంటారని, గొప్పోడని అనుకుంటారని, మనుషులు ఎదుట అలా అనిపించుకోవాలని ఎగ్గొట్టి వెళ్ళిపోయి బాపతుంటుంది. వీళ్ళు తెలివితేటలన్నీ సరస్వతిమతుడు తెలుసు, సాతాను తెలివితేటలన్నీ.
ఆ తెలివితేళ్ళని వాళ్ళని నాశనం చేస్తుంటాయి. అది వాళ్ళకి తెలియదు. అది కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి. వాక్యము నీ జీవితంలో ఏమవ్వాలి? నెరవేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, ఎదుటి వారి విషయంలో మొదటగా నువ్వేం చేయాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి 5 వరకు మీరు చదవండి. మీరు తీర్పు తీర్చకూడదు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరి కంటిలోనున్న నలుసులను చూచుటి ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నలుసును తీసివేసుకోమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. చాలామంది వాళ్ళ జీవితాల్లో పాపాలు పెట్టుకొని, తప్పులు పెట్టుకొని ఇతరుల తప్పులు పడతా ఉంటారు. ఏమండి? వీళ్ళు దోషులు, వీళ్ళు అపరాధులు, వీళ్ళు ఆ తప్పు చేశారు, వీళ్ళు ఈ తప్పు చేశారు కాబట్టి వీళ్ళు పాపులు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారని వీళ్ళే డిసైడ్ చేస్తుంటారు. అది ఎవరు డిసైడ్ చేయాలి? సర్వశక్తిమంతుడు డిసైడ్ చేయాలి. వాక్యము డిసైడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ అందుకు ఆయన ఏం చెప్తున్నాడంటే, తీర్పు తీర్చుకుడి. అందుకని ఆయన మీరు కొలత చొప్పున మీకు కొలబడును. నీ కంటిలో దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటి ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నలుసును తీసుకువేసుకున్నామని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసు. కంటిలోనున్న దూలం పెద్దదా, నలుసు పెద్దదా? దూలం అంటే తెలుసా మీకు? తెలుసా? పల్లెటూళ్ళల్లో ఇళ్ళు ఉంటాయి కదా, పెంకిటిళ్ళు కానీ తాటాకిళ్ళు కానీ ఉంటాయి. దానికి దూలం అలా వేసి ఉంటుంది. దూలం దాని మీద కప్పు వచ్చింది అనమాట. అలాగే అంటే ఇలాగ అడ్డుగా ఉంటుంది. అది అర్థమైంది మీకు? అంత పెద్ద దూలం కంట్లో పెట్టుకొని ఉన్నాడు మనసులో. ఎదుటోళ్ళను నలుసును పట్టుకొని అలా జలగ, బర్రెలను పట్టుకొని ఇలా ఏడుతున్నది జలగ, రక్తం పీల్చేస్తున్నది. అలాగా ఎదురోళ్ళని పట్టుకొని రక్తం పీల్చేస్తుంటాడు అనమాట. వదలడు. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, ఎదుటోళ్ళకి ఏదో ఒకటి తీర్పు తీర్చడం కాదు, ఎదుటోళ్ళ నడుసులు పట్టుకొని ఏలాడడం కాదు, తప్పులు పట్టుకొని మొదటగా నీవు నీలో ఉన్న దూలాన్ని తీసేసుకో. మొదటగా నువ్వేం చేయాలి? నువ్వు అప్పుడు నీకు అన్ని తేట కనపడతాయి అన్నాడు. నీ కన్నుల్లో పెద్ద దూలం ఉందనుకో నీకేం కనపడుతుంది? గుడ్డోడివి, గుడ్డితనంలో ఉన్నావు, గుడ్డిదానివి నువ్వు. కాబట్టి మొట్టమొదట ఆయన ఏం చెప్పాడండి, మొట్టమొదటి నీలో ఏమైనా దూలాలుంటే, పాపాలుంటే, అంత భయంకరమైన పాపాలు, తప్పులు కనుక నీలో ఉన్నట్టయితే మొట్టమొదటి ఒప్పుకోమన్నాడు ఆయన. దాన్ని తీసేసుకోమన్నాడు. ఒప్పుకొని ఏం చేయమని? విడిచిపెట్టమన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే పాపాత్మురాలైన స్త్రీ పట్టబడినప్పుడు రాళ్ళు తీసుకొని వచ్చారు అందరు కూడా ఆవేశంగా. దొరికింది అని వచ్చినప్పుడు మెస్సియా ఉన్నాడండి. మొదటగా మీలో పాపము లేనివాడు రాయి వేయమనగాని వాళ్ళందరిలో దూలాలు కనపడ్డాయి, భయంకరమైన పాపాలు కనపడ్డాయి. వెంటనే అక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. మెసేజ్ చెప్పేది మొట్టమొదటి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అన్నాడు ఆయన. ఆవిడను తప్పులు బట్టి ఆవిడ దోషం చెప్పి తీసుకొచ్చారు కదా, మీరు పరిశీలించుకోండి. మొట్టమొదట మీ జీవితాలు ఎలా ఉన్నాయో మీరు చూసుకోండి. మొదట మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీరు ఏ పాపాలు లేవనుకుంటే అప్పుడు రాయండి అన్నాడు. అందువల్ల మొదట నిన్ను నువ్వు పరిశీలించుకుంటుండే ఎప్పటికప్పుడే. అంతేగాని నిన్ను నువ్వు పరిశీలించుకోవడం మానేసి నీవు ఎలా ఉన్నావు,
ఎలా ఉన్నాయా, నీ జీవితం ఎలా ఉందా, నీ తగ్గింపు ఉందా, గర్వంతో ఉన్నావా, కోపంతో ఉన్నావా, కక్షతో ఉంటున్నావా, ఇవన్నీ నీలో ఉంచుకొని దూలాల్లాగా కోపము, కక్ష, పగ ఏదైనా దొరికితే వారం రోజులు 10 రోజులు వదలవు. అవి మనసులో పెట్టుకుని వాళ్ళతో మాట్లాడవు, వాళ్ళ ఇంటికి వెళ్ళవు 10 రోజులు 4 రోజులు. ఆ మనసులో అలాగా దూలం అలా పెట్టుకొని కూర్చొని ఉంటావు. అలాగే ఇంట్లో బయటికి వెళ్ళకుండా, పనికి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ అలాగిపోతుంటాం అనమాట. అర్థమైందా? ఏ పనికి వెళ్ళకుండా ఏమండి మంచానికి అడ్డంగా పడుకొని మా పనికి వెళ్ళమంటే అటు దొరుకుతుంటాం, ప్రార్థన చేసుకుందాం అంటే ఇలా దొరికిపోతుంటాం. మొట్టమొదట నిన్ను నీవు చూసుకో. అది ఎదుటి వాళ్ళ సంగతి కంటే ముందు నిన్ను నువ్వు చూసుకో. నీ హృదయాన్ని చూసుకో, నీలో ప్రేమ ఉందో లేదో చూసుకో, చూసుకో. ద్వేషం అనే దూలం ఉందేమో, అసూయ అనే దూలం ఉందేమో, కోపం అనే దూలం ఉందేమో, నీలో కీడు చేసే దూలం ఉందేమో, ఎవరితో నిన్ను మాట్లాడలేకుండా సమాధానం లేకుండా చేసే విరోధంగా నడిపించే దూలం ఉందేమో నీలో చూసుకో. ఎవరితో సమాధానంగా ఉన్నానా లేదా, ప్రేమ కలిగి ఉన్నానా లేదా, ఏమండి సహనంతో ఉన్నానా లేదా. సహనం లేకుండా భయంకరమైన సహనం లేనిటువంటి ఆ జీవితం, ఆ పెద్ద దూలం నీలో ఉందేమో. ఏది కూడా నువ్వు తట్టుకోలేవు. ఎదుటో లేదన్నా సమాధానం చెప్పినా నువ్వు తట్టుకోలేవు. అలాంటి భయంకరమైన దూలం నీలో ఉందేమో. మొట్టమొదటి నిన్ను చూసుకోమని చెప్పి, మొట్టమొదటి నిన్ను పరిశీలించుకో. నీలో ఏమైనా పాపాలు ఉన్నాయేమో, ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి. మొదటగా ఆయనకి స్థానము, తర్వాత నిన్ను నువ్వు పరిశీలించుకో. అంతేగాని నీళ్ళు దూలాలు పెట్టుకొని ఎదుటిలో నలుసులు కనపడిన నలుసులు పట్టుకొని వాళ్ళ నలుసులు ఉన్నాయి, వీళ్ళలో నలుసులు ఉన్నాయి, వాళ్ళ నలుసు కనపడింది, వీళ్ళ నలుసు కనపడింది, వీళ్ళు దోషులు, వీళ్ళు పాపులు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, నేను నీతిమంతుని, నేను ఈ నీతిమంతురాల్ని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని ఏమన్నాడు చెప్పండి, నీలో దూలం కనపడుతుంది అందరికీ. కోపం అనే దూలం, పెద్ద దూలం. అది తీసేసుకో మొట్టమొదట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి 1వ రాజులు 17వ అధ్యాయము 10-15 త్వరగా చదవాలి. 1వ రాజులు 17వ అధ్యాయము 10-15. అందుకతడు లేచి ఒక ఎదురాలు అక్కడ కట్టెలు ఏరుకుంటుంది. ఆమెను చూచి త్రాగుటికై వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా ఆమెను మరలా పిలిచి చెప్పాను. అందుకు ఆమె అప్పుడు ఏలియా భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు చెయ్యి. మళ్ళీ చదువమ్మా, సరిగ్గా చదవాలి నువ్వు. అందులో నాకు ఒక చిన్న అప్పమును ఒక అప్పాన్ని చేసి నా దగ్గర తీసుకుని రమ్ము. ఎప్పుడే ఉన్నాడు మొదటగా, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. 50 వర్షము కురిపించు వరకు హల్లెలూయా.
ఆ, ఆ, ఆ. అందువల్ల తర్వాత ఆమె ఇంటి వారు ఇంకా పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. సర్వశక్తిమంతుడు అంటే మొదటగా ఒక అప్పమును తీసుకొని రమ్మన్నాడు. ఆయన మనిషి మొదటగా ఎప్పుడు కూడా మొదటగా బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక కూడా ఉంటుంది. వర్తమానికుడు గురించి చెప్తుంటాడు ఆయన. వాక్యోపదేశము చేయవానికి మంచి పదార్థంలో భాగమివ్వలేను. అందుకని ఎప్పుడు కూడా మొదటిది ఆయనది, సర్వశక్తిమంతునిది. ప్రథమ ఫలము చెట్టు కాయలు కాసి ఫలాలు కాసి అనుకోండి, ప్రథమ ఫలము ఆయనది. ఇంకా 10వ వంతు ఎవరిది? ఆయనది. అది ఎవరు తీసుకుంటున్నారు అనుకోవాలి? పాస్టర్లు తీసుకుంటున్నారు అనుకోకూడదు. జీవించున్నానని సాక్ష్యం పొందిన వాడు తీసుకొనిచున్నాడని వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన తీసుకుంటున్నాడు, ఆయన స్వీకరిస్తున్నాడు అనుకోవాలి. అంతే. నువ్వు వాళ్ళకిస్తున్నాను వీళ్ళకిస్తున్నాను అనుకోకూడదు. నువ్వు సహోదరు కోసం ఏదైనా చేసినా ఆయన స్వీకరిస్తున్నాడు అనుకోవాలి తప్ప నువ్వు మనుషులు చేసినట్లు చేసావు అనుకోండి, జీరో. ఏమి ఉండదు. మనుషుల మెప్పు కోసము, లేకపోతే పాస్టర్ గారి మెప్పు కోసము, వాళ్ళ కోసం వీళ్ళ కోసము, వాళ్ళకి కనబడాలనో వీళ్ళకి కనబడాలనో చేస్తే ఏమి ఉపయోగం ఉండదు. అర్థమైందా? కాబట్టి మొదటగా ఆయనకి చెయ్యాలి. మొదటిది ఎప్పుడు కూడా ఆయనది. ఆయన మొదటగా సేవకుని ఎదుగు తీసుకొచ్చింది. పాత నిబంధనలు యాజకుని ఎదుగు పొలములో మొదటి పనులు ఏం చేశాడు చెప్పండి? యాజకుని ఎదుగు తీసుకుని వచ్చినప్పుడు ఆ పెంతుకోస్తు పండుగ నాడు, పెంతుకోస్తు దినాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ పనును అల్లాడించేవారు. హల్లెలూయా. కాబట్టి మొదటగా పాస్టర్ గారు ఉండేవండి, మా ఆయన బాగున్నాయని తినేశాడండి, బాగా చేసేవి ఈరోజు బాగున్నాయని తినేశాడండి, లేదా నాకు బాగుండే అనిపించింది తినేసానండి, మా పిల్లలు బాగుండే అని తినేశారండి, అది పాస్టర్కి లేదు ఏమీ లేదులే, మేము సర్వశక్తిమంతుడికి ఏమీ లేదులే అనుకున్నామండి. మనం ఎప్పుడు కూడా మొదటగా ఆయనకి తీయాలి. ఏదైనా మొదటగా ఎప్పుడు ఆయన చేయాలి చెప్పండి? మనము ఏదైనా కూడా మొదటగా ఆయనది ముందు తీసేయాలి. ఏదైనా ఏం చేయాలి? మొట్టమొదట ఆయనది. నీకు రాబడి అంతట్లో, నీకు వచ్చిన దాని అంతటిలో కూడా నీకు రాగానే మొదట మీ ఆయనకి, మీ పిల్లలకి, మీ ఆవిడకి, అందరికి తీసుకొని తర్వాత మిగిలితే చూద్దాంలే, ఆయనకి సర్వశక్తిమంతుడికి మిగిలితే చూద్దాంలే అంటే నిన్ను కూడా ఆయన అలాగే చేస్తాడు. ఆయన నువ్వు అలా బుద్ధితో ఉంటావు కాబట్టి నిన్ను మొదట పెట్టడం, అందరికంటే చివరిలో పెడుతుంటాడు నిన్ను. నువ్వు ఏ విత్తుతావు అదే కోస్తావు అని. నువ్వు మొదటగా ఆయనది చేసావు అనుకోండి, నీకు కూడా మొదటగా ఆయన చేస్తాడు. నీవు కనుక ఆయన ఎనకబెట్టి నీ కుటుంబాన్ని ముందు పెట్టుకుంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మొదటగా ఏమండి నీకు చేయడు, నిన్ను లాస్ట్లోనే పెడతాడు, చివరిలోనే పెడతాడు. కాబట్టి పిల్లలు మనం ఆలోచించేయండి, అవన్నీ విశ్వాసంతో చేసేవి. మత్స్య సంఘాలు ఏమంటారు చెప్పండి? లేకపోతే క్షమించండి, అన్ని జనులు ఏమంటారు చెప్పండి? పాస్టర్ దొబ్బడానికే ఇలాంటివన్నీ చెప్తుంటారు, ఇలాంటి బోధలు చెప్తుంటారు. వాళ్ళు బతకడానికి, వాళ్ళు తినడానికి, ఏమండి వాళ్ళకి తెలియక తినడానికో బ్రతకడానికంటే నాకు బోల్డ్ అవకాశాలు ఇచ్చాయి. అవన్నీ వదిలేసుకున్నా, లేకపోతే ఇంకా అద్భుతమైన ఆహారం, అద్భుతమైన జీవితం, అద్భుతమైన సుఖముతో కూడిన లక్షలాది కోట్లాది రూపాయలు దాంట్లో జీవించే అవకాశం వచ్చినా విడిచిపెట్టామనే విషయం వాళ్ళ పరిమాణంలో తెలియదు. పరిమాణంలో తెలియక ఆ బోధలు, ఆ యొక్క ఐందవుల బోధలు, ఆ బోధలు ఈ బోధలు విని వాళ్ళు బతకడానికని, వీళ్ళు బతకడానికని ఇలాంటి మాయ మాటలు చెప్పి మన దగ్గర గుంజేస్తుంటారు, పిండేస్తుంటారు. పాస్టర్లో ఆయనకి మొదట వాళ్ళకి ఇవ్వాలంట, తర్వాత మన సంగతి అంట అని విమర్శిస్తూ మాట్లాడుతుంటారు విశ్వాసం లేని వాళ్ళు. కానీ ఆమె విశ్వాసంతో చేసింది, లోబడింది. ఎప్పుడైనా లోబడితేనే అద్భుతాన్ని చూడగలుగుతారు. అలేలో వచ్చే వారం ఆయన చిత్తమైతే
దాని మీద చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మి ఆమె చేసింది, ఆమె అద్భుతాన్ని చూసింది. వర్షం కురిసే వరకు కూడా తిండికి లోటు లేదు, ఏమండి, ఏమీ లోటు లేదు. తీసేకొలది వచ్చేస్తాను. ఏ రోజుకి ఆ రోజే. ఒకసారి ఇంత రావచ్చు కదా, నువ్వు అనుకోవచ్చు, ఒకసారి నాకు ఎంత ఇచ్చేయచ్చు కదా, సర్వశక్తి మంది ఇంత డబ్బులు కట్టి ఇచ్చవచ్చు కదా. నేను విశ్వాసం ఉంచుతున్నాను, నేను ఆ బీరువాలో 3 అరల్లో పెట్టుకుంటా, మందిరానికి రోజు వస్తాం కదా, పని ఎగ్గొట్టే రమ్మంటే వచ్చేస్తాం కదా, పని మానేసి కూడా రమ్మంటే ఎక్కడ కుదురుద్ది. ఆ డబ్బులు కట్టలు అలా ఇచ్చాడు అనుకోండి, మేము మా కమ్మగా వచ్చేద్దాం కదా అంటారు చాలామంది. నువ్వు అలాగిస్తే నీ మనసు ఆ డబ్బు మీద ఉండదు, ఎక్కడికి వచ్చి కూర్చున్నా కానీ నీ హృదయం ఎక్కడ ఉండదు, నీ హృదయం అక్కడ ఉండదు. రెండోదేమో ఆయన మీద ఆధారపడవు. అందుకని ఏ రోజుకి ఆ రోజు ఏంటంటే ఆయన మీద ఆధారపడేలాగా, ఆయన వైపు చూచేలాగా, ప్రతిరోజు ఆయన వైపు చూచేలాగా. ఒకేసారి ఇచ్చేస్తే అయిపోయేదాకా చూడవు ఆయన వంక. మెస్సయ్యా, ఇప్పుడు ఇంత డబ్బు కట్టించావు కదా మూట, అయిపోయేదాకా నేను ఇస్తున్నాయ్యా, అయిపోయేదాకా ప్రార్థన చేయనయ్యా, ఏమండి ఉంది కదా అంటావు నువ్వు. అలా అనకుండా రోజు ఆయన తట్టాలని, పలకరించాలని, రోజు విచారించాలని, మనల్ని ఆ తగిన స్థితిలో ఉంచి ఆయన నడిపిస్తుంటాడు. ఆయన నామనిస్తాడు. ఆయన మీద ఆయన వైపు చూచేలాగా ఆయన చేస్తాడు, ఆయన నామనిస్తాడు. అదే గొప్ప జీవితం. అందుకని ఆయన్ని వెతికేలాగా, రాజ్యాన్ని వెతుకుతా ఉంటే ఆయన ఇస్తాడు. ఇన్ని ఉన్నాయి అనుకోండి, ఆయన రాజ్యాన్ని వెతుకున్నాం. మీకు అవి కావాలంటే ఆ రాజ్యాన్ని వెతకాల. హల్లెలూయా. అప్పుడు మొదటగా ఏ విషయంలో ఆయన గుర్తుకు రావాలా. కానీ నువ్వు ఎగ్గొట్టి మానేస్తే నువ్వే ఇబ్బందులు పడతావు, నువ్వే ఇరుకుని పడిపోతుంటావు. నువ్వు వాక్యాన్ని నమ్మి చేస్తే ఆయన చేస్తాడు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంది. ఎలోహిం మొదటగా వెళ్ళి ముందు ఎవరు పెడుతున్నాడు? చెప్పమ్మా, చెప్పమ్మా. తండ్రిని. ఈ ఇంట్లో గలగల మాట్లాడుతుంటావే, ఇంటి కిందకి వెళ్తే మాట్లాడుతాడు, ఇక్కడ నోరు రాదే. ఏమంటున్నాడు చెప్పండి? మొదటగా వెళ్ళి నా తండ్రి పాతి పెట్టుకొని నిమ్ము. చదువు. ఆయన ఏమంటాడు? మొదటగా నన్ను వెంబడించమన్నాడు, మొదటగా నేను చెప్పింది చెయ్యి. మొదటగా ఆయన్ని పెట్టాలి, మొదటగా ఆయనే. అయ్యా తండ్రి చనిపోయాడయ్యా, చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా పెంచాడు, నేను ఆయనకి చాలా ఇష్టం, నాకు నేను కావాలని కొనిచ్చాడు ఆయన, ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాడు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు ఆయన, నాకు ఏ లోటు లేకుండా అద్భుతంగా చాలా అద్భుతంగా నన్ను బాగా ప్రేమగా చూసుకున్నాడు మా తండ్రి. ఇప్పుడు చనిపోయాడయ్యా, వెళ్ళకపోతే బాగుంటుందా? కానీ అతడు మృతుడయ్యా, అతడిలో నామంలో బాప్తిజం పొందలేదు, పరిశుద్ధాత్మను పొందలేదు, మెస్సీని నమ్మలేదు, సత్యాన్ని నమ్మలేదు, ఒక్కడని నమ్మలేదు. అతడు మృతులు పాతి పెట్టుకుని చచ్చిపోయిన వాడిని, ఆ చచ్చిపోయిన మనుషులే అంటే జీవులేని మనుషులే పాతి పెట్టుకుంటారు. మొదట అది కాదు నువ్వు చేయాల్సింది, మొదటగా నన్ను వెంబడించు, ఆయన వెంబడించు, బ్రదర్ని వెంబడించు, ఈ సిస్టర్ని వెంబడించు, వాళ్ళని వెంబడించు, వీళ్ళని వెంబడించు అని చెప్పలేదు ఆయన. నన్ను వెంబడించుము అన్నాడు.
నువ్వు ఆయన్ని వెంబడించాలి, ఆయన వాక్యాన్ని వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కొంతమంది ఆయన వెంబడించరు. అర్థమైందా? మా వీధిలో కుక్క ఉండేది, ఇప్పుడు పెద్ద అయిపోయిన పిల్లలు. కుక్క వెళ్తా ఉంటే ఆరు ఏడు కుక్క పిల్లలు పెట్టింది. అది ఎగరేసుకుంటే వెళ్ళిపోతుంది దాంతోపాటు కుక్కలు పిల్లలు. నువ్వు కూడా వీళ్ళకి వాళ్ళని వెంబడించే వ్యక్తిగా ఉండాలనుకుంటావు, కానీ ఎక్కడ కూడా వాళ్ళని వెంబడించండి వీళ్ళని వెంబడించండి మెసేజ్ చెప్పలేదు. నన్ను వెంబడించుడి. చాలామంది ఏమనుకుంటారంటే మెస్సీలాగా నన్ను వెంబడించాలనుకుంటారు. అది తప్పు. ఆయన వెంబడించాలి సహోదరుడా అని చెప్పు. ఆయన వెంబడించాలి సహోదరి. ఆయన వాక్యాన్ని మొదటగా నువ్వు చేయవలసింది ఆయన్ని వెంబడించుట. ఆయన ఏమి చెప్పాడు దాన్ని చేయడమే ఆయన వెంబడించడం. ఆయన ఏమి చెప్పాడు దానికి లోపడమే ఆయన వెంబడించడం. హల్లెలూయా. అతనే ఉన్నాడు. మొదటగా ఇది నా పని పూర్తి చేసుకొని మొదటగా ఆయన్ని పాతిపెట్టి మొదటగా ఆ కార్యక్రమం ఆ దినము అన్నీ కూడా చేసి అప్పుడు అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి నేను వెంబడిస్తానయా అని అంటే లేదు మొదట నాదే చేయమంటున్నాడు ఆయన. ఆయన వెంబడిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మొదటగా నువ్వు ఆయన చిత్తానికి లోబడాలి. తర్వాత చూడండి లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము 59-62 చదవాలమ్మ త్వరగా. ఆయన మరి ఒకరితో ఏం చెప్పాడు చెప్పండి? నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనం చేసాను. అందుకు ఆయన మృతులు పాతిపెట్టుకునేమో నీవు వెళ్ళి సర్వశక్తిమంతుని రాజ్యమును ప్రకటించమని చెప్పాడు. మరి ఒకడు ఎలోహిం నీ వెంట వచ్చిందినే కానీ ఏమన్నాడు? ఇంకోటి పిలిస్తే ఏమన్నాడు? రాజ్యసువార్త ప్రకటించడానికని చెప్తాడేమన్నాడంటే మొదట మా ఇంట్లో వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని వస్తాను. వాళ్ళు చెప్పి వాళ్ళు ఒప్పించి అప్పుడు నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, అప్పుడు బాప్తిజం పొందుతానయ్యా, అప్పుడు మందిరానికి వస్తానయ్యా, అప్పుడు ప్రార్థిస్తానయ్యా, అప్పుడు మీటింగ్స్కి వస్తానయ్యా, అప్పుడు ఆయన కోసం ఏదైనా ధర్మకార్యాలు చేస్తానయ్యా, ఆయనకు అడిగి చేస్తానయ్యా, ఒప్పించి ఆయన అసలే మంచోడు కాదు, క్రూరుడు, కషాయవాడు, ఏం చేస్తాడో తెలీదు. కషాయోడు అంటే జాలి కనికరం లేనోడు. జాలి ఎందుకంటే గొడ్లు నరికేవాడిని, మేకపోతులు కోసేవాడిని, గొర్రె తలకాయలు కోసేవాడిని ఏమంటారు చెప్పండి? కషాయుడు అంటాడు. జాలి ఉండదు అతనికి, కనికరం ఉండదు అతనికి. గొంతులో ప్రాణం పోతున్న గొంతులో గుక్కు నీళ్ళు పోయాడు. ఎదుటోళ్ళు ఇబ్బంది పడుతున్నా లోపల కషాయతనం పెట్టుకొని పగ పెట్టుకొని సహాయపడ్డావు. ముసలోడు అక్కడ చచ్చిపోతున్నా ఎండకి వడదెబ్బ కలిగి చెప్పారా ఇంతకుముందు? గొంతులో నీళ్ళు. కషాయి జాలి ఉండదు. ఎదుటోళ్ళ ప్రాణం తీసే రకం. కషాయుడు అంటే ఎవడు చెప్పండి? ఎదుటోళ్ళ యొక్క ప్రాణాన్ని తీసేవాడే కషాయుడు. జాలి కనికరం ఉండదు అతనికి. కుమిపడతాడంతే, గుద్దేస్తాడంతే, చంపేస్తాడంతే. కషాయి అందుకే నరహంతుకుని ఏమంటాడు? కషాయుడురా, కట్టుకోడురా. దానికి అర్థమేదో నాకు తెలియదు కానీ కషాయి ఆవిడ కషాయిదిరా బాబు, చాలా కషాయి. ప్రాణం పోతున్నా కానీ సొత్త ఊరుకున్నది తప్ప ఏమి పట్టించుకోదురా కషాయి. అర్థమైందా? కాబట్టి ఆయన నీకు అనుమతిస్తాడా? ఒప్పిస్తా ఆయన్ని. ఎలా ఒప్పిస్తావమ్మా? ఊర్లండి, గారులండి, ఆయన ఈ వృద్ధి, తల వృద్ధి, ఆయన పొళ్ళుదోవి. అర్థమైందా?
అవి తినిపించి అంటున్నాడు అనమాట. ఒప్పించి వస్తాను అంటున్నాడు. ఈనాడు చాలామంది అలాగే అంటుంటారు. మొదటగా వాళ్ళని ఒప్పించి మొదటగా వెళ్ళి ఆయన దువ్వి తల దువ్వి ఎలాగ దువ్వి లాలనగా ఆమె ఏమండి సంసోనుని దెలీలా ఎలా చేసిందో లాలన, అలా లాలన చేసి కాలు మీద కూర్చోబెట్టుకొని తల దువ్వి మీద పడుకొని ఉంటే ఆయన కాలు తీసి నా కాలు మీద తల తీసి కాలు మీద పెట్టుకొని దువ్వి అప్పుడు ఆయన చిన్నగా కషాయతనం పోయి ఆ ప్రేమ నా మీదకి వచ్చినప్పుడు అప్పుడు వింటారా అనిపించినప్పుడు అప్పుడు చెప్పి ఒప్పించి మొదటగా ఆయన చెప్పి అప్పుడు వస్తాడు. తర్వాత చదవమ్మా. నాగడి మీద చేయబెట్టి హల్లెలూయా మొదటగా వెళ్ళి మా వాళ్ళని అడిగొస్తా, మా ఆయన్ని అడిగొస్తా, ఇవాళ ఆదివారం దినానికి వెళ్ళాలన్నాడు, పెళ్ళికి వెళ్ళాలన్నాడు, అక్కడికి వెళ్ళాలన్నాడు, ఈరోజు ప్రార్థన మానకూడదు, ఆదివారం మానితే పాపమని నువ్వు చెప్తున్నావు, ఆయన ఒప్పించి వస్తానండి. ఏమో ప్రార్థన ఆయన ఒప్పించండి. మొదటగా ఆయన అడగాలి కదండి. కట్నం ఇచ్చాను కదండి, పెళ్లి చేసుకున్నాం కదండి, పిల్లలు కన్నాం కదండి, లోకం ఏమనుకుంటుందండి, మనుషులు ఏమనుకుంటారండి. ఒప్పించి వస్తా. అలాగే ఒప్పించిరమ్మా, ఒప్పించిరా అయ్యా, మంచిదే, నీలాంటి తెలివైన వాళ్ళు ఎవరు లేరు, అవును కరెక్టే, ఒప్పించే రావాలా అన్నాడు ఆయన. అన్నాడా? నాగడ ఇలాంటి వాళ్ళు ఇంటి దగ్గర ఒప్పించి ఆయన లాలం చేసి పొడుగోబెట్టి నిద్రపుచ్చి మృదువుగా మంచి చేసుకొని మంచిగా దువ్వి పొడిసే ఎద్దు ఉంటుంది మెడ ఎలా దువ్వుతారు కొంతమంది, ఎలా అంటుంటుంది అనమాట. అది ఎలా అనేకొలది ఇలా అంటుంటుంది. అది అలా అని అప్పుడు ఆయన ఒప్పించి వచ్చేస్తానండి, లేకపోతే చంపేస్తాడండి బాబు, లేకపోతే మాట్లాడండి బాబు, లేకపోతే పలకడండి బాబు, ఆయన మనసులో పెట్టుకున్నాడు వారం 10 రోజులు పలకడండి బాబు, నేను 2 తినడండి బాబు, సాయంత్రం వెళ్ళిపోయి బజ్జీలన్నీ తినొస్తాడు కానీ తినడం. అది అసలు పడలేమండి. ఇంట్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అలా ప్రవర్తిస్తాడు ఆయన, అలా వ్యవహరిస్తాడు ఆయన. కషాయుడు ఆయన, కషాయ గుండె అయింది, రాతి గుండె కరగద. మనిషి ఇబ్బందులో ఉన్న మాంసపు గుండె కాదు అయింది. అందువల్ల చెప్పొస్తానండి అంటున్నాడు. ఇంట్లో మా నాన్న చెప్పి, మా అమ్మకు చెప్పి, మా ఆవిడికి చెప్పి, లేకపోతే నా భర్తకు చెప్పి, పిల్లలకు చెప్పి, అందరికి చెప్పి అప్పుడు చదవమని ఇంకోసారి ఆ మాట త్వరగా చదవాలి. మరి ఒకడు ఎలోహిం నీ వెంట వస్తాను రానంటలేదు, మందిరానికి రానంటలేదు, ప్రార్థన రానంటలేదు, మీటింగ్స్ రానంటలేదు, వస్తాను కానీ మొదట చదువమ్మా, నా ఇంటినున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇవ్వమని ఏమన్నాడు. మొదటగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకొని వస్తాను. ఏమండి ఏమండి మందిరానికి రావాలంటే ఆయన అడిగి రావాలండి, మీటింగ్స్ రావాలంటే ఆయన అడిగి రావాలండి. ఏమండి నా సిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ మా నాన్నగారు ఇచ్చేదానిలో కూరకో దానికో దీనికో ఇచ్చేదానిలో అలా 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 పోగేసుకొని కొద్దిగా గొప్ప మిగుల్చుకొని ఆయనకి చేయాల్సింది చేస్తా, ఆయనకి ఇవ్వాల్సింది ఇస్తుంటుంది. ఏమ్మా ఏమన్నత గారు ఏమండి అలా చెప్తుందా? చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ నాన్న అసలు ఒప్పుకోడు. ఆయన అసలు మరీ చాలా కషాయితనంగా ఉంటాడు. ఆయన చేస్తుండదు, ఆయన ఏమి చెప్పడం. హల్లెలూయా
అబిగయీలు చేసిందా? చెప్పిందా? ఇప్పుడు ఆ ఆవేశంలో అలా ఉన్నాడండి. దావీదు మీద ఇప్పుడే కేకలేశాడు కదా. దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? నేను సంపాదించి అతనికి ఎందుకు ఇవ్వాలి అని కేకలేశాడు కదా. కాబట్టి కూలయ్యాక మంచిగా ఆయన కూలైపోయిన తర్వాత ఇప్పుడున్న ఆవేశం కోపమై పోతాయి ఆయనకి. ఆయన కొంచెం కూలైపోతాడు, నెమ్మదైపోతాడు. అప్పుడు ఆయన ఒప్పించి అప్పుడు దావీదు దగ్గరికి అయ్యి తీసుకొస్తాను అందామే. ఒప్పించిందా? నువ్వేం చేస్తావు? ఏమ్మా ఆయన చేయాల్సింది చేయమ్మా, ఆతిథ్యం ఇవ్వమ్మా, పరిచర్య చేయమ్మా, ధర్మకార్యాలు చేయమ్మా, లేదా కానుకలు ఇవ్వమ్మా, ఎవరికైనా సహాయం చేయమ్మా. బాబోయ్ ఆయన ఒప్పించి అప్పుడు చేస్తానండి. బాబోయ్ ఆయన చూడగా కానుకేశానంటేనా ఇంటికి వెళ్ళాక పట్టేసుకుంటాడు. ఎలాగా? ఎక్కడి నీకు నాకు చెప్పకుండా తీసుకున్నావా? నాకు చెప్పకుండా వేసావా? ఏ చర్చిలో ఆదివారం అని అందరికి కూడా జాంపళ్ళు కొనిచ్చావంట. ఎక్కడి నీకు డబ్బులు? అని అడిగేస్తాడండి. అందుకని ఆయన అడగాలండి, ఒప్పించాలండి. నిన్ను ఆత్మ ఏదైనా చేయాలని ప్రేరేపించినప్పుడు ఎవరిని అడగక్కర్లేదు, అది చేయాల్సిందే. హల్లెలూయా. ఏమండి? అతడు వినినా వినకపోయినా గండ్రులారని స్త్రీ ఉంది, ఇంటాడా భర్త, ఆమె చేసేసింది. ఇంకా అర్థమైందా? ఈ నాబాల్లో అంటాడు ఉంటాడు, ఒప్పుకోడు. అందుకే కొంతమంది ఆడవాళ్ళు అంటారు, పాస్టర్ గారు తుడమంటే తుడుతా, ఉతకమంటే ఉతుకుతా, డబ్బులు ఖర్చు లేని కాబట్టి. తుడమంటే తుడుతా, ఉతకమంటే ఉతుకుతా, ఉడుగుతా, ఏదైనా చేయమంటే చేస్తా. ఒక్కండే ఆయన ఒప్పుకోడు. నేను ఇది మాత్రం చేయలేనండి, ఆయనే చేయాలండి, నేను చేస్తా ఊరుకోడండి. ఆమెను ఏమి చేయకుండా అడ్డుపడితే వినిలారా, మత్స్యాల సంబంధమైన భర్త కావచ్చు, లోక సంబంధమైన భర్త కావచ్చు, ఇంకొక భర్త కావచ్చు, అతడికి ప్రమాదము. నాబాలు వలె ప్రమాదంలో పడిపోతాడు అతడు. ఆమెను ప్రోత్సహించాలి, చెయ్యాలి. ఇదిగో వెళ్ళి ధర్మకార్యం చెయ్యి, లేదా ఆమెను అడిగిందనుకో చెయ్యి. ఒప్పుకుంటాడో లేదో. అందుకనే నువ్వు ఎవరిని అడుగుతున్నావు? మొదట ఎవరికి ఇస్తున్నావు నువ్వు స్థానము? నీ భర్తకొని ఎవరికి ఇస్తున్నాను? ఎవరికి ఇవ్వాలి నువ్వు? మొదట ఆయన చెప్పిన వెంటనే దాన్ని చేయాలి తప్ప అప్పుడే నువ్వు ఆయనకి మొదటి స్థానం ఇచ్చినట్లు లెక్క. ఆయన ఒప్పించి అప్పుడు చేస్తానండి. నాకు చెప్పకుండా ఏమి చేస్తుందేమో ఈమె, పైసా ఇవ్వడం, వెళ్ళేటప్పుడు తాళం బిర్రుగేసి బిరువాకి, లేకపోతే గడేసి తాళం వేసి వెళ్ళిపోతాడు, తీసుకుంటుందేమో అని. అడిలి చచ్చిపోతుంటుంది. ఎవరికైనా ₹1 ఇవ్వాలంటే చచ్చుది. ఎందుకంటే తెలిసిందనుకో ఇలా పెట్టుకొని ఉంటాడు. ఇక ఇలా పూర్వకం వచ్చేసింది అతనికి. అర్థమైంది నీకు? అందువలన ఇక్కడ ఏదైనా కానీ ఆయన ఏదైనా చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని పాటించవలసి వచ్చినప్పుడు ఎవరిని మొదటగా నువ్వు అడగాల్సిన పని లేదు, ఒప్పించాల్సిన పని లేదు. ఆయన ఏమి చెప్పాడో దానికి నువ్వు లోబడాల్సిందే. ఆయనకి నీకు అది సంబంధించిన విషయం. అలా గనక నువ్వు వాళ్ళని ఒప్పిస్తాను వీళ్ళు ఒప్పిస్తాను ఏమంటారు ఏంటో తిడతాడో కొడతాడో భయపడుతూ ఆయన కార్యాలు అమ్మయ్య ఆయన ఒప్పుకున్నాడని అలా చేసావనుకో, నువ్వు నాగడి మీద వెనకదొడ్డు చూసి ఏ ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి చాటన్నాడు. వచ్చేదను కానీ, వెంబడించేదను కానీ, ప్రకటించేదను కానీ, ఒక మాట మొదటగా ఆయన అడుగుతా. నువ్వేం చేస్తున్నావు? వెనక తట్టు చూస్తున్నావు. నువ్వు ఆయన చెప్పినప్పుడు ఆయన తట్టు చూసి వెళ్ళాలి. నాగడి మీద చేపెట్టి నువ్వు వెళ్ళి
పెట్టిన తర్వాత నువ్వేం చేస్తావు? ముందుకు చూసుకుంటూ వెళ్ళిపోతావు. పొలాన్ని దున్నేవాడు వెనకతోటి చూస్తాడా? నువ్వు కూడా ఆయన చెప్పినప్పుడు ఆ మాటతోటి చూసి వెళ్ళాలి. నువ్వు ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలి? పాటించాలి. ఆదివారం అనుకోండి, ప్రార్థన ఉందనుకోండి, ఎక్కడికో తీసుకెళ్తాడు అన్నాడు అనుకోండి, అమ్మ ఆదివారం ప్రార్థన మానకూడదని అనుకోండి, ఆ మాట వైపు చూసి దానికి లోబడి నడవాల. అంతేగాని వెనక తట్టు చూసావా? మా ఇంట్లో వాళ్ళని అడిగి, మా అమ్మని అడిగి, మా నాన్నని అడిగి, మా ఆవిడని అడుగుతా ఏమంటుందో ఏంటో, అంతా తాళమంతా ఆవిడ దగ్గరే ఉంటుంది, లేదా మా ఆయన దగ్గరే ఉంటుంది. బీరో తాళాలు ఆయన దగ్గరే ఉంటాయి. ₹1 తీనీడు, వచ్చాక మళ్ళీ లెక్కేసుకుంటాడు ఆయన. నా మీద నమ్మకం ఉండదు, అనుమానం ఎక్కువ ఆయనకు అసలే. నేను పెట్టిన డబ్బులు అలా ఉన్నాయా లేవని వచ్చి మళ్ళీ చూసుకుంటాడు. ఏమైనా తీసిందా, ఎవరికైనా ఇచ్చిందా, ఎవరికైనా ఖర్చు పెట్టిందా ఏంటి. ఆయన చెప్పకుండా చేయడానికి లేదు. ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఆయన నామనిస్తారు. ఎవరికి చెప్పి చేయాల్సిన పనేమి లేదు. ఆళ్ళ తట్టు వీళ్ళ తట్టు చూడాల్సిన పనేమి, ఆళ్ళ నీళ్ళు అడగాల్సిన పనేమి లేదు. ఆయన వాక్యం ఏమి చెప్తుందో ఆ వాక్యం వైపు చూసి రైతు ఆ పొలం ముందు వైపు చూసుకొని వెళ్ళిపోతుంటాడు. ఆ నాగలు వెళ్ళిపోయి అలా గుచ్చుకుంటుంది. అవునా? పల్లెటూరులో మీకే తెలుస్తుంది, ఎక్కువ ఎగబడిపోద్ది అది కాలుకెళ్ళి. వెనకతోటి చూడకూడదు. ఆయన పరిచర్యకి 1996లో ఆయన పరిచర్యకి పిలిచినప్పుడు బయలుపరిచినప్పుడు ఆయన అలాగ వెంబడించాను తప్ప, నేను పని చేస్తాను సూలికెళ్ళి ఒప్పించి వస్తానండి. ఇంటికెళ్ళి మా తల్లిదండ్రులు వాళ్ళందరూ ఉన్నారు, ఊళ్ళో వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పి ఇలా సేవకి వెళ్ళిపోతున్నాను, నీకు రాను, వాళ్ళందరూ కూడా ఒప్పించి వస్తానండి. రాలా, అలాగ చేయలా. పిలిచాడు, ఉన్న పాటు నిలిచిపోవడమే. హల్లెలూయా, హల్లెలూయా. వెనకదట్టు చూడకూడదు. చాలామంది ఆయన ఒక మాట చెప్పండి, మేము మా పిల్లలందరూ కూర్చొని భోజనాల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటామండి. అప్పుడు చెప్పి ఆయన సరే అంటే అండి చేస్తానండి, మనం కాదంటే చేయలేం కదండి, మనం నాగరి వెనకదట్టు చూస్తున్నావమ్మా, నువ్వు ఈ రాజ్యం లేదమ్మా అని చెప్తాను నేనంతే. అలాగే ఎవరైనా మాట్లాడారు అనుకోండి, మెసేజ్ చెప్పండి, నువ్వు వెనకదట్టు చూస్తున్నావు, ఇంకో పర్మిషన్ ఏంటి, ఆయన చెప్పాడు నువ్వు చెయ్యాలి. ఆయన కంటే మీ ఆయన గొప్పడేంటి, ఆయన పర్మిషన్ అవసరం ఏంటి? హల్లెలూయా. ఆడోళ్ళైనా కదా మగాళ్ళైనా అంతే. మా ఆవిడ పర్మిషన్ అడుగుతానండి, మా ఆవిడకో మాట చెప్తానండి, లేకపోతే పెద్ద నోరేసుకొని మందిరంలో మౌనంగా ఉండదు, కానీ ఇంటి దగ్గర నోరేసుకొని పడిపోద్దండి, కళ్ళు చెవులు మొత్తం బీకేస్తావే. ఇక అర్థమైందా? ఇలాగ ఉండదు, కానీ ఏమి ఎరగనట్టు నోరు తెరుచుకుని ఇలా ఉంటుంది. హల్లెలూయా. ఎవరికి నువ్వు భయపడక్కర్లేదు. వెనకదడు చూడద్దు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని చెయ్యి. వెనకదడు చూసావా? మొదట వాళ్ళు అడిగి అప్పుడు చేస్తానండి, మొదటగా ఆయన చెప్పి చేస్తానండి. నువ్వు వెనకదడు చూస్తున్నట్లు లెక్క. మీ ఆయన వంకో, నీ భార్య వంకో, వాళ్ళంకో, వీళ్ళంకో. ఇతడు కూడా అలాగే చెప్తున్నాడు, బాగానే భర్తను గౌరవిస్తుందిలే, నువ్వు కూడా ఇంట్లో వాళ్ళు బాగానే గౌరవిస్తున్నావమ్మా, మాత్రం గౌరవించాలి కదా అని అన్నాడు మెస్సయ్య. తర్వాత చదువమ్మా, లోకాసు వార్త 14వ అధ్యాయము 18-20 కూడా ఒకసారి మీరు చదవండి. అయితే ఏక మనసుతో నెపములు చెప్పసాగారు. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను. మరి ఒకడు మరి ఒకడు
ఆ, 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 తిరిగి వచ్చి ఆ, 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 చూడడం ఇక్కడ లూకాసు వార్త 14వ అధ్యాయము 18 మనం చదివాం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు తాగారు. ఎందుకంటే 17 వచ్చిన ఏంటంటే విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారందరితో చెప్పుటకు తన దాసుని పంపాడు. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగారు. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించవలను, నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించి వెళ్ళుచున్నాను, నన్ను క్షమిపోలేను, వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానులకు తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపం వచ్చేసింది. ఆ విధంగా అనేటప్పటికీ అంటే వీళ్ళందరూ మొదటగా ఈయన ఏం చెప్పాడో ఈయన మాటకు మొదటి స్థానం ఇవ్వలేదు. ఈయన ఏమి చెప్పాడో ఆయన మాటకు మొదటి స్థానం ఇచ్చి లోపడాల. వెళ్ళి వాళ్ళ మాటకు లోపడతాం అంటున్నారు. మొదటగా వాళ్ళని చూసి చెప్తాను, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఇలాగూ సాకులు చెప్తున్నారు. అప్పుడు ఆయన కోప్పడి ఇలాంటి వాళ్ళు పెండ్లి విందుకు నిరాకరించాడు ఆయన. అందుకని పిల్లారా, నీవు మొదటగా ఆయనే మొదటగా ఆ భర్తకే స్థానం ఇవ్వాలి, ఆ మెస్సీకే చోటు ఇవ్వాలి, ఆ మెస్సీకి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి. బాబోయ్, మీరు అలా అంటారు కానండి, చేతికి ₹1 ఇవ్వడండి, ఏదైనా కావాలంటే నువ్వు చెప్పు, నీకేం కావాలి, బియ్యం కావాలా తెచ్చి పెడతా, కందిపప్పు కావాలా తెచ్చి పెడతా, చర్చిలో ఎవరికైనా ఏదైనా చేసి పెట్టాలనుకున్నావా చెప్పు, నేను తెచ్చి పెడతా, అన్నీ నేనే తెచ్చి పెడతా, నేనే చేస్తా, నాకు ఏం కావాలో చెప్పు అంతే. నేను డబ్బులు ఇచ్చాను అనుకో, నీ అంతటి నువ్వు వెళ్ళే తెచ్చుకొని చేయడానికి కుదరదు నా దగ్గర. ఏదైనా నన్ను అడగాలంతే, తాళం నా చేతిలో ఉండాల, నా మాట చొప్పున నువ్వు నడవాలా, నేను అనుమతిస్తేనే ప్రార్థనకి వెళ్ళాలా, నేను అనుమతిస్తేనే భక్తి చేయాలా, నేను అనుమతిస్తేనే నువ్వు వండుకొని చర్చిలోకి ఏదైనా పట్టుకుపోవాలా, నేను అనుమతిస్తేనే ఏదైనా పాస్టర్ గారు నువ్వు కొనుక్కొని వెళ్ళాలా, లేదా చర్చిలో ఎవరికైనా కొనుక్కొని వెళ్ళాలా, నేను చెప్పినట్టే చేయాలి నువ్వు అన్నాడంటే అతడు మెస్సయ్య కంటే తన భార్య విషయంలో, లేకపోతే భర్త విషయంలో, లేకపోతే ఇంకొకరి విషయంలో మొదటి స్థానాన్ని అతడు తీసుకుంటున్నాడు. అది తప్పుడు విధానం. అది మొదటగా ఆయనే, ఆయన తర్వాతే నీవు. ఆయన చెప్పింది ఆమె చేయని వాళ్ళు తప్ప, ఆయన చెప్పాడంటే నాకు చెప్పాలా, నాకు చెప్తేనే అప్పుడు నేను సరే అంటే నువ్వు ఆయన చేయాలా. అదేంటది, అందుకేంటి అదే తప్పు అన్నాడు మెస్సయ్య. నువ్వు ఎవరి వైపు చూడద్దు, నీకు ఏదైనా ఆయన కోసం చేయాలని ప్రేరేపిస్తే, ప్రార్థన చేసుకోవాలని ప్రార్థన ప్రేరేపిస్తే నువ్వు చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన విషయంలో సర్వశక్తిమంతుడు ఏదైనా చెప్పినప్పుడు చేయడం విషయంలో ఆ విధంగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఏదో ఊరు వెళ్తున్నాం అనుకోండి, మీ అమ్మగారు ఎవరో ఫోన్ చేశారు, రమ్మన్నారు అనుకోండి, బాగులేదు, లేకపోతే ఏదో ఉదాహరణకి మీ నాన్నగారు ఎవరో ఫోన్ చేశారు రమ్మన్నారు, కాబట్టి మీ చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయావు అనుకోండి, ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అలా చెప్పకూడదు కదా అన్నామని చెప్పి ఇలాంటివి కూడా చెప్పడం మానేయకూడదు. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి కదా, అలాంటివి చెప్పాలి. ఇంకా అర్థమైందా? అలాగే ఆయన చెప్పిన వాటి విషయం, ఆయనకి సంబంధించిన వాటి విషయంలో ప్రార్థన కానీ, పరిచర్య కానీ, ఆతిథ్యము కానీ, ఎవరికైనా చేయడములో కానీ, ఎవరికైనా ఇవ్వడములో కానీ, ఏదైనా విషయంలో కానీ ప్రతిదీ ఆయన్ని అడిగి నువ్వు చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అతడు అన్యుడుగా, మత శాఖ సంబంధమైన వాడుగా,
భయభక్తులు లేని వాడుగా, వాక్యానికి లోబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అందులో మొదటగా ఆయన ఏం చెప్పాడు, దాన్ని ఆయన మొదటగా ఆయన మాటకి చోటు ఇవ్వడే. అంతేగాని ఆయన మాట పక్కన పెట్టి మీ సమూయేలు అదే చేశాడు. క్షమించండి, సమూయేలు ఏం చెప్పాడు దాన్ని చేయడం మొదటగా వెళ్ళి నేరుగా. అలా చేయలా. జనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి ఏంటి సమూయేలు అలా చెప్పాడు, ఏం చేస్తే బాగుంటుంది ఏంటిది అని వాళ్ళని అడిగితే, ఆ సమూయేలు అలా చెప్పాడేంటి, అలాగేం బాగుంటుంది బ్రదరు, ఇలాగేం బాగుంటుంది, ఇలా చేయకూడదు, అలా చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇచ్చారు. వాళ్ళ అనుమతితో ఏమైపోయాడు చెప్పండి, దారి తప్పిపోయాడు. ఆయన మాటకి మించిన మాట మరొకటి లేదు. కొంతమందికి ఒక రకమైన గుణం ఉంటుంది, ఈగోయిజం ఉన్నోళ్ళు తెలిసిపోతారు. మనం ఏదన్నా అన్నాం అనుకోండి వాళ్ళు అంటారన్నమాట. నేను ఇంతకుముందు అక్కడ స్కూల్లో పనిచేసేటప్పుడు ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు. ఇలా సెలవు అన్నాం అనుకోండి, రేపు తీసుకోకూడదు కదా అంటాడన్నమాట ఆయన. మీకు అర్థమైందా? రేపు సెలవు కావాలనుకోండి, ఇవాళ తీసుకోవచ్చు కదా అంటాడు అనమాట. ఇవాళ ఇదిగో ఈరోజు మెయిన్ రోడ్కి వెళ్దాం అన్నాం అనుకోండి, ఎందుకు ఇలా వెళ్దాం అంటాడు అనమాట. రివర్స్. మీకు అర్థమైందా? ఈరోజు పిల్లలకి హాస్టల్ ఉండేది, పిల్లలకి ఈరోజు ఏమండి ఈరోజు గుడ్లు వండుదామండి అన్నాం అనుకోండి, అలా కాదండి గుడ్లు కాదు చికెన్ వండు అంటాడు. అలా ఉండకూడదు. సరైనది చెప్తే చెప్పొచ్చు. ఏదైనా తప్పుడు దారిలో ఉన్నప్పుడు, ఎదుటోళ్ళు చెప్పింది కరెక్ట్ కానప్పుడు, ఎదుటోళ్ళు చెప్పింది వాక్య విరోధమైనప్పుడు, ఎదుటోళ్ళు చెప్పింది పొరపాటు చెప్తే దాన్ని సరిదిద్దొచ్చు. అది తప్పు కాదు. మీకు అర్థమైందా? సరిదిద్దొచ్చు. కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది, నా మాటే జల్లాలని ఉంటుంది అనమాట. నా మాటే జల్లాల, నా మాటే కరెక్ట్ అనుకోవాలా అన్న లెక్కలు. అది తప్పు. అలా ఉండకూడదు. ఆయన మాట ఏం చెప్పాడు, ఆయన మాట ఏం సెలవిస్తుందో దాన్ని నువ్వు చేయాల్సిందే సహోదరుడా. అలాగని నీ భర్తను పక్కన పెట్టమని కాదు, శరీర సంబంధంగా అతనికి చేయాల్సింది నువ్వు చేయాలి. అన్నం వండడమా, కూర వండడమా, ఏదైనా చేసి పెట్టడమా, లేకపోతే అలాగా ఆ భర్త ఎండ నుండి ఇంటికి వచ్చేటప్పటికి నువ్వు ఆయన పట్ల ప్రేమ, ఆదరణ, ఆప్యాయత, అనురాగము అన్నీ కూడా చక్కగా చూయిస్తూ చాలా ప్రేమగా, చక్కగా చూయిస్తూ చాలా ప్రేమగా నువ్వు ఉండొచ్చు. కానీ పిల్లారా, కానీ ఆ యొక్క దీని దగ్గరకు వచ్చేటప్పటికి, అంటే ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఇలాంటివేమి అంటే వాళ్ళ సలహాల ప్రకారం కాకుండా ఆయన ఏం చెప్తుంది దాని ప్రకారం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటగా ఆయన పని చేయాలి, మొదటగా ఆయన జ్ఞానం ఇవ్వాలి, మొదటగా ఆయనే, తర్వాతే నీ కుటుంబము, తర్వాత ఆయన. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి వాడు కడటి వాడు జీవించువాడవై మరణించి మృతి గెలిచిన వాడవై యావే నీకు స్తోత్రం, యావే నీకు స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. మొదటగా ఆయనకు చోటు ఇవ్వచ్చుమా, మొదట ఆయన మాటకు విలువ ఇవ్వచ్చుమా. చెప్పినా కానీ లేదు లేదు, మా ఇంట్లో అడగాలి, మా ఇంట్లో కనుక్కోవాలి, అప్పుడే అంటే నువ్వు మొదటగా ఆయనకు చోటిస్తున్నావు. సర్వశక్తి మంత్రికి ఇవ్వట్లేదు, మొదటగా నీ భార్యకు చోటిస్తున్నావు, మొదటగా నీ ఇంట్లో వాళ్ళకు చోటిస్తున్నావు. ఆయనకి ఇవ్వడం లేదు, ఆయన పక్కన పెడుతున్నావు సుమా. ఆయన ఏమి చెప్పాడో దానికి లోబడాల్సిందే, వెనక తట్టు చూడొద్దు.